పాలలో కార్న్ఫ్లవర్ కలిపితే గడ్డ పెరుగు తయారవుతుందంట. ఇది మా మాట కాదు, ఒక పాపులర్ మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకున్న నిజం. మన పల్లవిందు పెరుగుకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందంటే వెళ్ళేటప్పుడు తోడు కోసం కొంచెం పెరుగు తీసుకెళ్తారు. చాలా ట్రయల్స్ తర్వాత మన పల్లవిందు పెరుగు ఈ లెవెల్లో సెట్ అయింది. మేము ఫాలో అయ్యే ప్రొసీజర్స్ లో పాల గిన్నె గరిట పాలకే ఉండాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ ని స్లో ఫైర్ మీద పొంగేదాకా కలుపుతూ మరిగించాలి. తోడు పెరుగుని డైరెక్ట్ పాలల్లో కలపకుండా ఒక కప్పు గోరువెచ్చ పాలు తీసుకొని ఒక స్పూన్ పెరుగు దాంట్లో ప్రాపర్ గా కలిపి ఆ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా తిరగొట్టాలి. ఈ గోరువెచ్చని పాలని మనకి కావలసిన గిన్నెల్లో వడగొట్టి పోసుకోవాలి. ఒక చిన్ని చిట్కా, ఈ బౌల్లో ఒక తొడంతో ఉన్న పచ్చిమిర్చిని వేస్తే దాంట్లో ఉన్న లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా వల్ల పెరుగు ఇంకా మంచిగా తోడుకుంటుంది. మన అమ్మమ్మలాగా మన దగ్గర కావిడి పెట్టె లేవు కాబట్టి అట్లీస్ట్ ఒక అలూఫ్ ప్లేస్ లో ఆ గిన్నెల పైన మందపాటి బట్ట కప్పాలి వాంత్ కోసం. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఒక్కసారి సెట్ అయ్యాక మధ్యలో కదిపితే అస్సలు సెట్ అవ్వదు. ఒక 6 to 8 hours టైంలో బ్రహ్మాండమైన పెరుగు సెట్ అవుతుంది. ఈ పెరుగు గిన్నెల్ని 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేస్తే అదే ది బెస్ట్ పల్లె విందు పెరుగు అవుతుంది.